అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి మాసం 8వ తేదీ ఆదివారం రోజున శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు సాధారణమైనటువంటి రోజు కాదు, ఇది మీ యొక్క జీవితంలో ఒక చిన్న మలుపు తిరిగే రోజు అవుతుంది. మీరు గత కొన్ని రోజులుగా అనుభవిస్తున్నటువంటి ఆందోళన, గందరగోళం, పని ఒత్తిడి, కుటుంబ విషయాలలో చిన్న చిన్న టెన్షన్లు ఇవన్నీ కూడా రేపటి రోజుతో ఒక స్పష్టమైనటువంటి మలుపు వెళ్ళబోతున్నాయి. అందుకే ఈ రోజు ఫలితాలు పూర్తిగా వినండి, మధ్యలో ఎక్కడా వదిలిపెట్టవద్దు. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి చంద్రుడు అనుకూల స్థానంలో సంచరిస్తూ మీ యొక్క మనసుకు ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ఇస్తాడు. మీరు సహజంగా చాలా విశ్లేషణాత్మకంగా ఆలోచించేవారు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించడం మీ యొక్క బలం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడి ఈ యొక్క రాశి వారు కొన్ని సందర్భాలలో మీ యొక్క బలహీనతగా మారే అవకాశం ఉంటుంది. అప్పుడు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా రేపు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పుకు దారితీస్తుంది. ఉద్యోగస్తులకు పనిలో కొంత బాధ్యతలు కూడా ఉంటాయి. మొదట ఇది భారంగా అనిపించినా దీర్ఘకాలంలో ఇది ప్రమోషన్ కు మార్గం వేస్తుంది. మీ పై అధికారులతో మీ యొక్క కృషిని గమనించే అవకాశం కూడా ఉంటుంది. మీ యొక్క పై అధికారులు అయితే మాటల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా మీ యొక్క అభిప్రాయాన్ని గట్టిగా చెప్పడం వలన అపార్థాలు కూడా రావచ్చు. వ్యాపారస్తులకు రేపటి రోజు మితమైనటువంటి లాభాలు ఇస్తుంది. పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. కానీ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి మంచి రోజు. మీ యొక్క భాగస్వామితో స్పష్టమైనటువంటి చర్చలు జరపండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టం చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రానికి అనుకూల మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరంగా చూసుకుంటే ఆదాయం కూడా స్థిరంగా ఉంటుంది, కానీ ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. కుటుంబ అవసరాలు, ఆరోగ్య సంబంధితమైనటువంటి ఖర్చులు కూడా రావచ్చు. అప్పులు ఉంటే వాటిని తగ్గించే ప్రయత్నం చేయండి. కొత్త అప్పులు చేయటాన్ని తప్పించుకోండి, ఇది చాలా మంచిది. రేపు మీరు సేవింగ్ గురించి ఆలోచించడం ప్రారంభిస్తే అది భవిష్యత్తులో మీకు రక్షణగా కూడా ఉంటుంది. కుటుంబ పరంగా కొన్ని భావోద్వేగ క్షణాలు కూడా ఉంటాయి. మీ యొక్క మాటల వలన ఎవరికైనా బాధ కలగకుండా చూసుకోండి. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో ఓపెన్గా మాట్లాడడం చాలా మంచిది. చిన్న చిన్న అపార్థాలు పెరిగే ముందు ఉంటుంది కాబట్టి వాటిని సర్ది చెప్పుకోవడం చాలా మంచిది. పెద్దవారి యొక్క ఆశీర్వాదం మీకు రక్షణగా కూడా ఉంటుంది. సంతాన విషయాలలో శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా విద్య, కెరియర్ విషయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం వారికి మంచి మార్గదర్శకాన్ని కూడా చూపిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వారికి రేపు మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. మీ యొక్క అనుమాన స్వభావాన్ని తగ్గించుకోండి. నమ్మకం పెంచుకుంటే సంబంధం బలపడుతుంది. వివాహం కానిటువంటి వారికి కొత్త పరిచయాలు కూడా రావచ్చు. ఆ యొక్క పరిచయం భవిష్యత్తులో ముఖ్యమైనటువంటిది మారే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు, తలనొప్పి లేదా ఒత్తిడి కారణంగా అలసట కూడా ఉండవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడాన్ని, నీరు ఎక్కువగా తాగటం, కొంత వ్యాయామం చేయటం లేదా యోగా లేదా ధ్యానం చేయటం మీ యొక్క మనసుకు ప్రశాంతతను కూడా ఇస్తుంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోవటాన్ని తగ్గించండి. తొందరగా నిద్రపోండి. సామాజికంగా మీరు గౌరవాన్ని పొందే రోజునే చెప్పవచ్చు. మీ యొక్క సలహా కోరేవారు పెరుగుతారు. మీరు ఇచ్చే మాట ఒకరికి మార్గదర్శకంగా కూడా ఉంటుంది. అందుకే ఆలోచించి మాట్లాడండి. ఆధ్యాత్మికంగా రేపు మీకు మంచి అనుభూతి కూడా ఉంటుంది. దేవాలయాల దర్శనం చేయటం, హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మీలో ధైర్యం కూడా చాలా పెరుగుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాము. రేపటి రోజు మీరు ఒక పరీక్ష లాంటిది. మీ యొక్క సహనాన్ని, మీ యొక్క నియంత్రణను నిలబెట్టుకుంటే విజయం మీదే. కోపాన్ని అదుపులో ఉంచండి. ఎవరినైనా విమర్శించడాన్ని పాజిటివ్గా తీసుకోండి. ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే దాన్ని మీరు కొంచెం పాజిటివ్గా తీసుకోండి. మీరు ఉన్నటువంటి ప్రతిభను బయటకు తీసే రోజనే చెప్పవచ్చు. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్నటువంటి ఒక పని ప్రారంభించడానికి ధైర్యాన్ని కూడా చేస్తారు. గ్రహస్థితి మీకు మద్దతుగా కూడా ఉంటుంది. పరిహారాల విషయానికి వస్తే రేపు
ఉదయం సూర్యోదయం తర్వాత సమీపంలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయానికి వెళ్ళి ఒక ఎరుపు పువ్వును సమర్పించండి. సాధ్యమైతే బెల్లంతో చేసినటువంటి నైవేద్యాన్ని పెట్టండి. ఓం హనుమానే నమః అనే మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు జపించండి. అదేవిధంగా రేపు సింధూరం సమర్పించండి దేవాలయంలో. అదేవిధంగా ఒక చిన్న సేవ చేయండి. పేదవానికి ఆహారం ఇవ్వటం లేదా గుడిలో నూనె దీపం వెలిగించడం ద్వారా మీ యొక్క అన్ని దోషాలను కూడా తొలగించుకోవచ్చు. అలాగే పక్షులకు గింజలు వేయటం కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మీరు మీపై నమ్మకాన్ని కోల్పోవద్దు. ఈ యొక్క రాశి వారు సహజంగా కష్టపడేవారు. ఆలస్యంగా అయినా సరే ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. రేపు మీరు ప్రారంభించబోయే ఒక చిన్న అడుగు రాబోయే రోజుల్లో ఒక పెద్ద విజయానికి కూడా దారితీస్తుంది. మీ యొక్క జీవితంలో స్థిరత్వం రావడానికి ఇది మొదటి మెట్టు కూడా కావచ్చు. కాబట్టి రేపటి రోజు జాగ్రత్తగా ముందుకు సాగాలి. మీ యొక్క జీవితంలో స్థిరత్వం రావడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. నెగిటివ్ ఆలోచనల దూరం పెట్టండి. ప్రతి